హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మస్త్ రెసిపీస్. ఇవాళ మన వీడియోలో ఎగ్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది. పిల్లలకి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను 1½ కప్ తీసుకున్నానండి. పాస్తా అనేది 1½ కప్ తీసుకున్నాను. ఇది వాటర్ వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి మనము. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ముందుగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి 5 మినిట్స్ వరకు. బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం దీంట్లో ఆయిల్ వేసుకుంటే పాస్తా అనేది ఉండలు లేకుండా విడివిడిగా ఇలా వచ్చేస్తాయండి మనకి. పాస్తా అనేది ఇలా ఒక స్టైనర్లో తీసుకుందాం మనము. ఇప్పుడు కూల్ వాటర్ వేసుకొని దీంట్లో పక్కన పెట్టుకుందాం మనము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 ఎగ్స్ తీసుకున్నానండి నేను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 సెకండ్స్ తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి ఎగ్ అనేది. ఎగ్ పెద్ద పెద్ద ముక్కలుంటే బాగుంటుందండి ఎగ్ పాస్తాలోకి. అందుకోసం నేను ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగానే చేసుకుంటున్నాను. ఇలా ఎగ్ అంతా బాగా రివర్స్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఎగ్ అనేది. ఈ ఎగ్ పాస్తా అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేస్తారు మీరే. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి కారం అనేది. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఎగ్ అనేది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఎగ్. ఇలా ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకుందాం దీన్ని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కసూరి మేతి అండి, కొంచెం వేసుకోండి. స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది కసూరి మేతి వేస్తే. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ 2 తీసుకున్నాను నేను. ఈ టమాటాస్ బాగా వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గాలండి టమాటాస్. బాగా మగ్గనిద్దాం ఇప్పుడు టమాటాస్ అనేవి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాస్ కూడా మనము. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మనము పాస్తా అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో. చూడండి, పాస్తా అనేది కూల్ వాటర్ వేసాను కదా, అందుకోసం మనకి ఇలా విడివిడిగా ఉన్నాయి. లేకపోతే ముద్దగా అయిపోతుందండి. ఎక్కువగా హాట్ వాటర్లో ఉంటే ముద్దగా అయిపోతుంది. అందుకు కూల్ వాటర్ వేసుకోవాలి మనము. చూడండి, ఇది బాగా దీంట్లో వేసుకొని కలుపుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో చికెన్ మసాలా వేసుకున్నానండి. గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా వేసుకున్నాను. పాస్తాలో ఇలా వాటర్ ఉండగానే మనం ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే పాస్తా గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది పాస్తా అనేది. ఒక 15 మినిట్స్‌లోనే మనకి ఈ పాస్తా అనేది రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుందాము మనము. ఎగ్ అనేది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ అనేది ఇప్పుడు వేసుకోవచ్చండి మనము. ఇప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పైన ఎగ్ కనపడుతూ ఉంటే తినాలనిపించిద్ది అసలు. చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.